షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. ఇది ఉషోదయ వాక్య ధ్యానంలో ఈ దినం కొరకైన అంశం ఏమనగా గౌడ్లీ లీడర్షిప్, దైవికమైన నాయకత్వం. ఈ నాయకత్వం అంటేనే మనం ఏదో ఆర్గనైజేషన్ అనుకుంటాం, మనం ఇన్స్టిట్యూషన్ అనుకుంటాం. నిజమే, అక్కడ నాయకత్వం అవసరమే. కానీ నాయకత్వం అనేది కుటుంబంలో నాయకత్వం అవసరం, దైవిక నాయకత్వం అవసరం, సంఘములలో, సమాజంలో, సంస్థలలో కూడా వీ నీడ్ డివైన్ లీడర్షిప్. దైవికమైన నాయకత్వం, దైవికమైన నాయకులు ఈనాడు మన సంఘానికి కావాలి. కుటుంబంలో భర్త ఒక నాయకుడు, ఈజ్ ద లీడర్, a leader of the family. జాన్ రస్కిన్ సీసేమన్ లేలిస్తనం ఆ పుస్తకంలో ఈజీగా రాశారు. పురుషులను ఆయన లేడీస్, స్త్రీలను లేడీస్ అంటాడు, పురుషులను లార్డ్స్ అన్న మాట ఉపయోగిస్తాడు. లీడర్ అన్నమాట. దట్ మీన్స్ మెయింటైన్ ఆఫ్ లా. కుటుంబంలో నీతి న్యాయం జరిగించేవాడుగా ఉండాలి భర్త. ఈజ్ అ లీడర్, ఈజ్ అ లార్డ్. ఆ స్త్రీలకు అక్కడ లేడీస్ అన్నమాట ఉపయోగిస్తాడు. అనగా బ్రెడ్ గివర్, లోఫ్ గివర్ అని అర్థం. కుటుంబానికి భర్తకు నాయకుడు కాబట్టి, సంఘమునకు కాపరి యొక్క నాయకుడు కాబట్టి, మనం దేవుడు కోరి విధముగా దైవికమైన నాయకత్వం మన సంఘానికి రాబోతున్న అందించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన పేరే దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం గమనిస్తే ఈ వాక్య భాగంలో దర్యావేషు రాజు కాలంలో 3 ప్రధానులుగా ఉన్నారు. వాళ్ళు దానియేలు ముగ్గురు, దాదాపుగా 120 మంది ఉన్నారు. వారిపైన 3 ప్రధానులు నియమించారు. ఆ 3 దానియేలు ఆయన ముఖ్య వాక్య భాగము సెలవిస్తున్నది. ఈ దానియేలు అతను శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధాన అధిపతులను ప్రఖ్యాతి ఉన్న గనక రాజమంత్రి మీద అతను ఏం పోరని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులను అధిపతులను రాజపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపన ఉండి తగిన హేతు కనిపెడుతుండ్రు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయిరి. వాక్యం గమనించినప్పుడు అతడు నమ్మకస్తుడు, ఫెయిత్ఫుల్ పర్సన్, ఫెయిత్ఫుల్ లీడర్. కుటుంబంలో కూడా, సంస్థలో, సంఘములో వీ నీడ్ ఫెయిత్ఫుల్ లీడర్షిప్. నమ్మకమైన నాయకత్వం కలిగిన ఆ నాయకులు మనకు కావాలి. అలాంటిది ఉన్నప్పుడు ఇది సంఘం నిజంగా వర్ధిల్లుతాయి, కుటుంబాలు నిజంగా వర్ధిల్లుతాయి. భర్త ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, హిస్ ఫ్యామిలీ బ్లెస్డ్. ఒక సంఘంలో కాపరి ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, ద చర్చ్ విల్ బి బ్లెస్డ్. ఒక సంస్థలో, ఒక డినామినేషన్లో ఒక ఫెయిత్ఫుల్ పర్సన్ ఉన్నట్టయితే దట్ డినామినేషన్, దట్ ఇన్స్టిట్యూట్ విల్ బి బ్లెస్డ్. నమ్మకత్వము, విశ్వసనీయత చాలా అవసరం. కాబట్టి దానియేలు నమ్మకస్తులు. ఆయన అంత మాత్రమే కాదు, ఆయనలో ఏ తప్పైనా కూడా ఏ లోపమైనా కనుగొనలేకపోయారు. చాలా శ్రేష్ఠ విషయం. ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాడు గనక, ఏ నేరము చేయని వాడు, ఏ తప్పైన చేయని వాడు. యూదా బాలుడు యవన దశలో వచ్చారు, వృద్ధాప్యం వరకు కూడా జ్ఞాన జీవితం గమనిస్తే till his old age was faithful to God, faithful to his king, faithful to his job, never did a mistake. His life was irreproachable. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన వాడు దానియేలు.
అధిపతులు ఏమాత్రం కూడా కనుగొనలేకపోయారు. కాబట్టి ఈ లేఖం బాగా గమనిస్తున్నప్పుడు ఇంటిగ్రిటీ అమిడ్స్ టెంప్టేషన్, ఆయనకు యథార్థత శోధన కాలంలో వాస్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. అక్కడ కఠిన శాస్త్రం 30 దినం వరకు ఏ మనుషుడు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ఎలాంటి మనవి చేసుకోకూడదు. ఒక శాస్త్రం పుట్టించారు. ఆ రీతిగా ఏ దేవునితో మనవి చేసినట్లయితే ఆయన వచ్చేసి సింహ బోనులో పడవేయబడుదురు. కాబట్టి అలాంటి కఠినమైన శాస్త్రాన్ని వారు చేయించారు రాజు చేత. సింహంలో పడవేయబడతారు. అలాంటి సందర్భంలో దానియేలు నిజముగా యథార్థవంతుడై ఉండి తాను యథావిధిగా దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఆయన వచ్చాడు. కాబట్టి ఈ లేఖన బాగా గమనించి సో ఇంటిగ్రేటెడ్ పర్సన్, ఇంటిగ్రిటీ అమిడ్స్ టెంప్టేషన్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ డిస్పైట్ టెంప్టేషన్. దే వాజ్ అకౌంటబుల్ టు గాడ్. నిజముగా దేవునికి లెక్క చెప్పాలి అనే ఉద్దేశం కలిగి ఆయన నాకు అకౌంటబిలిటీ ఉన్నది. ఐ మస్ట్ బి అకౌంటబుల్ ఫర్ వాట్ ఐ హావ్ డన్. ఏ చేశానో లెక్క చెప్పాలి. నేను ఇక్కడ కాదు, అక్కడ లెక్క చెప్పాలి. కాబట్టి అకౌంటబిలిటీ అనే లక్ష్యాన్ని కలిగిన వాడు దానియేలు. వాళ్ళు ఏమాత్రం కూడా ఇసుమంత అతిశయమన్నో లేదు. మంచి పొజిషన్ ఉన్నా కూడా, ఉన్నత స్థాయిలో కూడా ఇలాంటి స్వాతిశ అహంభావం లేదు. సో సింపుల్. సర్వసామాన్యుడుగా ఉన్నాడంతే. ఆయన అధికారం ఉన్నదేనా, ముఖ్యుడిగా ఉన్నాడు, లైట్ పర్సన్. కానీ ఆయన ఏమాత్రం కూడా అతిశయము లేదు. దేవుని హెచ్చిస్తున్నప్పుడు అతిశయపడకూడదు. అతను అతిశయపడి ఎందరో పతనానికి లోనే విన్నారు. ఎందరమో చూస్తాం, సంఘ చరిత్రలో చూస్తాం, బైబిల్లో ఎంతోమంది కనిపిస్తారు. అతిశయానికి గురే పడిపోయిన వారు, భ్రష్టు పట్టిపోయిన వారు, భ్రష్టతలు చెందిన వారు ఎందరో ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉంచినప్పుడు ఆ స్థాయిని కాపాడుకోవాలి. సౌరాజు కాపాడుకోలేకపోయాడు. ఏదిగా చనిపోయాడు. అంతమైన శాంతంగా మారిపోయింది. ఎందరో మనకు కనిపిస్తారు. దేవునిగా ఉన్నత స్థాయిలో ఉంచాడు, ఒక యజమానిగా ఉంచాడు, ఒక నాయకుడిగా ఉంచాడు, ఒక విశ్వాసగా ఉంచాడు. ఏ స్థితిలో ఉన్న ఆశ్రమ దేవుని మహిమపరుస్తూ, యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, దేవుని లెక్క చెప్పాలి అన్న భావనతో, అన్న స్ఫూర్తితో, అన్న భయముతో ఈ లోకబంధన జీవిత విధానాన్ని చక్కగా కట్టుకుంటూ మంచి నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని పద్ధతి విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. అన్కాంప్రమైజ్ పర్సనాలిటీ. ఏ దేవునితో ఎవరు ఎలాంటి మనవి చేయకూడదు. రాజు దగ్గర మనవి చేయాలి ఏంటైతే సింహభూన పడవేయబడతారు. కానీ దానియేలు నిజముగా దేవుని పద్ధతి విషయంలో ఏమాత్రం కూడా రాజీపడే ధోరణి కాదు. There is no compromise in the war of evil. పాపంతో రాజీ పడకూడదు. మనం లోకంతో రాజీ పడకూడదు. సర్దుకొని పోదాములే అని కాదండి. వైట్ ఈజ్ వైట్ అండ్ బ్లాక్ ఈజ్ బ్లాక్, అంతే. నలుపు నలుపే, తెలుపు తెలిపే. కానీ మన నిజముగా అలా కాకుండా మనం రాజీ పడే ధోరణి అవలంబిస్తాం. కాంప్రమైజ్ కాలేదు. Never compromise with the edict of the king. No. ఎలా ఉండగలను నేను? దేని పద్ధతి మార్చుకోలేను నేను అని అలవాటు. తన యథావిధిగా ముడుమాలు ప్రార్థన చేసేవాడు ఆయన. కానీ దేని పద్ధతి విషయంలోనే వారు ఆయన పట్టుకోవచ్చని ప్లాన్ చేశారు. ఆ రీతిగా ప్లాన్ చేసి సింహము ఆ గోల పడవేయబడ్డాడు, పడదూశారు అతన్ని. కానీ దానియేలు ఏమాత్రము కూడా రాజీ పడలేదు.
కఠినమైన శాస్త్రం ఉన్నది కదా, ప్రాణం దక్కించుకుందాం అంటూ ప్రార్థన చేయకుండా మానిమేలేదు ఆయన. అన్కాంప్రమైజ్ పర్సనాలిటీ. ఇలా అనేక విషయాలు మనం లోకంతో రాజపడుతున్నామండి, నలుగురితో రాజపడుతున్నాం. ఎలా వెళితే అలా వెళుతాం అనుకుంటాం మనం. అలా వెళ్ళినప్పుడు ఇంత కష్టాలు మనకు వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్య ఉత్పన్నం అవుతాయి, అనేక దూరం అయిపోతారు. ఏంటని నేను చెప్తే విన్నాడు. నిజంగా మనము దేవుని పద్ధతి విషయంలో రాజపడినప్పుడు మనకు నిజంగా కష్టములు ఎదురవుతాయి, ప్రమాదాలు ఎదురవుతాయి. కానీ దేవుడు తప్పించే దేవుడు ఆయన. దేవుడు తప్పించే దేవుడు కాబట్టి మనం భయపడకుండా మనం యథార్థంగా నమ్మకంగా దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకొని మనం పాప విషయంలో రాజపడకుండా నిజముగా మనం యథార్థ హృదయంతో దేవుని సేవించినప్పుడు దానిని తప్పించిన దేవుడు నిన్ను తప్పించగలడు, ఇంకా ఉన్నతంగా దీవించడు. కాబట్టి దానిలో ఎలాంటి అతిశయం లేదు. దానిలో పెద్ద పదవులు ఉన్నా కూడా ఆయన సామాన్య మానవుడు జీవించాడు, దేవుని గణపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వ్యక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం కూడా ఆ లక్ష్యం అలవర్చుకొని మనం ఒక మంచి నాయకత్వాన్ని లోకి అందిద్దాం, మంచి పరిపాలన అందిద్దాం. గృహ పరిపాలన, సంఘ పరిపాలన, సంస్థ పరిపాలన నిజంగా మనం దేవుని కోరినదిగా మంచి సుపరిపాలన అందించి మనం ధన్యులు అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయతం ఎండుగా దయచునుగాక. ఆమేన్. మహాగణుడ మహోన్నత యేసయ్య మీ స్తోత్రం నాయన. దానిలో జీవితం ధ్యానం చేస్తాం మా తండ్రి. ప్రభు దైవికమైన నాయకత్వ పరిపాలనలు కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సంస్థలో ఉండాలి ఆశిస్తున్న దేవా. దానిలో మాకు అన్ని విషయాలు మార్గదర్శులు కాబట్టి నాయన మేము ఆ రీతిగా తండ్రి యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ అతిశయపడక ప్రభునైనా ఏ విషయంలో తండ్రి వాక్య విధమైన విషయంలో రాజ్యపడకుండా ప్రభునైనా కష్టాలు ఎదురైన తండ్రి చోదలు ఎదురైన ప్రభు నిలబడే కృపను మాకు శక్తిని మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక.